ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, నామకే వాస్తే ఉన్నారు. దేనికన్నా ఇన్ఫ్లుయెన్సర్లు దీపం ముట్టించి నేను దేవుడికి మొక్కుతున్నా అని ఫోటో పెడితే అవుతుందా? కాదు కదా, వచ్చి కొట్లాడాలి కదా. నీకెందుకు పనికి మాలిన ఫాలోవర్స్? దేనికి ఫాలోవర్స్? వచ్చి మాట్లాడాలి. ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు నువ్వు మాట్లాడితేనే కదా ఇంకో 10 మందికి అరే ఈడ అయిందంట మనం కూడా పోవాలి అని కదులుతారు జనాలు. రారు వాళ్ళు. అంటిల్ అన్లెస్ మన హిందువులు మేల్కొనే వాళ్ళకైతే ఇక్కడ ఏమంటారు ఈ ధ్వంసాలు అనేవి ఆగవు. అండ్ మన గవర్నమెంట్ అంటారా ఏం చేయరు, అధికారులు అంటారా గవర్నమెంట్ ఏం చెప్తారో అదే మాట వింటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈసారి చూద్దాం వాడిని ఏం చేస్తారు. ఆబ్వియస్లీ జైల్లో పెడతారు, తినిపిస్తారు. లాస్ట్ టైమ్ ఆ ముత్యాలమ్మ టెంపుల్ ని ధ్వంసం చేసిన తీసుకుపోయారు, జైల్లో పెట్టిరు, తినిపిస్తారు తప్పించి ఇంకేం లేదు. అండ్ ఆడపిల్లలారా లవ్ జిహాద్ ట్రాప్ లోనైతే అస్సలు పడకు. ఈ లవ్ జిహాద్ ట్రాప్ లో ఎవరిని చేస్తారు తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని 10th క్లాస్ ఇంటర్ ఆ పిల్లల్ని చేస్తారు. ఆ పిల్లలకి ఏం తెలుసు? ఎడ్యుకేషన్ లో ఏం నేర్పిస్తారు? ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, నో డిస్క్రిమినేషన్, నో రిలీజియన్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి నేర్పిస్తారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా స్టార్ట్ అయింది. ఏమి మన తెలుగు ఏమంటారు పోరలు కనిపిస్తే ముస్లిం పిల్లల్ని తీసుకొని బండి పైన అన్నలో చెల్లెలో అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటలేరు నా కొడుకులు, పట్టుకొని కొడుతూనే ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? గాజులు వేసుకొని కూర్చున్నామా? లేదు కదా, మనం కూడా కొట్టాలి. ఎవడన్నా సరే మన ఆడపిల్లని ఎక్కించుకొని పోతుందంటే ముస్లిమోడు పట్టుకొని బహిరంగంగా మొత్తం బట్టలు ఊడగొట్టి కొట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి బుద్ధి రాదు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే అన్న చాలా ఉంది. ఇది ఒక ట్రాక్ నడుస్తుంది, ఇది ఒక చైన్ నడుస్తుంది. అది గవర్నమెంట్ కి కూడా తెలుసు కానీ స్పందించదు.